అవతల టైం అయిపోతుంది. ఆటోలు కూడా ఇటువైపు రావడం లేదురా. ట్రై చేస్తున్నాను బావా. బావా ఇది ఇప్పుడు అయ్యేటట్లేదు బావా. దీని షాప్ దగ్గరికి తీసుకెళ్ళి చూడాలి. ఓ పని చేయి, నేను స్కూటీని తీసుకెళ్తాను కానీ నువ్వు నా బైక్ మీద మధుని కాలేజీకి తీసుకెళ్ళు. టైం అయిపోతుంది కదా బావా, నువ్వు ఆ పని చేయి. సరేరా, పదమ్మా. అరే కేశవా, బుల్లెట్ నాకు పెద్దగా అలవాటు లేదు కదరా. కొత్తగా బుల్లెట్ నడిపి దారిలో ఏమైనా అయిందనుకో, అవతల తన ఎగ్జామ్ పోతుంది. నేనెళ్ళి హాస్పిటల్లో పడాల్సి వస్తుంది. మధు నువ్వే తీసుకెళ్ళరా. స్కూటీని నేను నడిపించుకుని తీసుకెళ్తాను కదా. బావా నేను తీసుకెళ్ళాలా? ఏరా, తాళి కడితే సరిపోతుందా? తాళి కట్టాక నీ భార్యే కదా, బండి మీద తీసుకెళ్తే తప్పేంట్రా? అయినా ఇలాంటి టైంలో తీసుకెళ్ళడానికి మొహమాట పడతావేంట్రా? తీసుకెళ్లాల్సిన బాధ్యత నీకు లేదా? ఉంది బావా, లేదని నేనెలా అంటాను? అయితే తీసుకెళ్ళు. అరే నేను చెప్తున్నాను కదా, తీసుకెళ్ళు. వెళ్ళు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎగ్జామ్కి టైం అవుతుంది కదా, వెళ్ళు. వాడేం పరాయివాడు కాదు కదా, వెళ్ళమ్మా వెళ్ళు. అనాలని తోచని క్షణాలివి, ఏ మలుపో ఎదురయ్యే పయనమిదా. ఆమని నువ్వేనని నీ జత చేరాలని ఏ తలపో మొదలయ్యే మౌనమిదా. ఏవో గురుతులు నన్నడిగే ప్రశ్నలకి నువ్వే బదులని రాగలనా నీ దరికి? అవుననవా 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 మనసును సంపాదించవా. అవుననవా 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 మరలా ప్రేమగా సమీపించవా. ఈ మధు ఇంకా రాలేదేంటి? ఎగ్జామ్కేమో టైం అయిపోతుంది. ఏం జరుగుంటుంది? కుంపతీసి రాదా ఏంటి? కాల్ చేద్దాం. నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఏం అక్కర్లేదు. ముందు లోపలికెళ్ళు, టైం అవుతుంది. బాను, లేట్ అయిందా? వెళ్దామా? ఏంటే అతని బైక్ మీద వచ్చావు? ఏం లేదే, నేను వస్తుంటే దారిలో బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఇంతలో తను వచ్చాడు, లిఫ్ట్ ఇచ్చాడు, అంతే. నిజంగా అంతేనా? అంతేనే. నువ్వేం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
డౌట్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. లేదే, నాకైతే మీరిద్దరూ కాస్త దగ్గర అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అదేం లేదు లేవే, నువ్వు ముందు పద రా. ఏమవుతుందో మనలో నాకైతే మీరిద్దరూ కాస్త దగ్గర అవుతున్నట్టుగా అనిపిస్తుంది. కలలో తలముల కలలో ఏమెదురైందో కథలో కథలో ఏం కలిగిందో ఎదలో లోతులో మనలో మనలో మన మనసులలో ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో ఏమెదురైందో కథలో కథలో మరి మరుపులలో ఏం కలిగిందో నువ్వు పెంచిన నువ్వులు పూచిన పువ్వులు నువ్వు నేనేం చెప్పినా చేయడానికి రెడీగా ఉండు. ఓకే మమ్మీ ఇంకెక్కడ ఉంటాను తరణి మా ఇంటికి దగ్గరగా ఉన్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర చనిపోవడానికి రెడీగా ఉన్నాను ఎప్పుడైనా నేను ధీరజ్ 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 దూకదు 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 ప్లీజ్ ధీరజ్ ప్లీజ్ దూకదు ధీరజ్ ప్లీజ్ 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 ఎదిగాను నీ కథలో ఎగిసాను ముగిసాను నువ్వే కురిసాను వెలిసాను ధీరజ్ ధీరజ్ నాకేమైంది ఛ, ఇంత అమాయకురాల్ని ఇంతగా ప్రేమించే మనిషిని చాలా మోసం చేస్తున్నాను. నా స్వార్థంతో తన బతుకుతో ఆడుకుంటున్నాను. ఎలాగైనా తరణికి నిజం చెప్పాలి. తను క్షమించి ఒప్పుకుంటే గానీ పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. నేనేమేం తప్పులు చేశానో నాకు నేనుగా సరెండర్ అయ్యి యాక్సెప్ట్ చేయాలి. కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. మా కళ్ళెదురుగా నీ జీవితం నాశనం అవడం మేము భరించలేం. అమ్మగా నిన్ను నేను బతిమలాడుకుంటున్నాను. మా కళ్ళెదురుగా కన్న కూతురు నరకల్లో పడుతుంటే మేం చూస్తూ బతకగలుగుతావా? కన్న తల్లి బాధ నీకు కనిపించిన ముందున్న బాధంతా సడలింతువా ఏంటి ధరణి ఏదో దాస్తున్నావు. ఏం లేదు నువ్వేవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావా? అమ్మ దగ్గర నువ్వు ఎలాంటి విషయానికి వెనకాడొద్దు. అమ్మ నాన్న లేకుండా నా పెళ్లి జరిగిపోతుంది. వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో, నేను వాళ్ళని ఎంత మోసం చేస్తున్నాను. ఇక నుంచి నన్ను ఎంత ద్వేషిస్తారో. పెళ్ళైన తర్వాత నేను ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు ఒప్పుకుంటారా? ప్రతాప్ నాన్న కూడా నన్ను అసహించుకుంటాడు. అమ్మ నాన్నలకి దూరంగా నేను ఒంటరిగా ధీరస్తో బతకగలనా? నన్ను ఎప్పటికైనా క్షమిస్తారా? నేనే పరిస్థితుల్లో ఇలాంటి పని చేయాల్సి వచ్చిందో చెప్తే ఎంత అసహించుకుంటారు. కానీ తప్పదు, ధీరస్తో పెళ్లి జరిగిపోవాల్సిందే. చాటుమాటుగా రేపో ఎల్లుండో రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చారంటే పెళ్ళైపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేయలేము. ఇంకా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళండి. అలాగే అమ్మా.
ధీరజ్. ధరణి నీతో విషయం చెప్పాలి. ఏంటి? ఇక్కడ కాదు, పక్కకి వెళ్దాం పదా. ఈ టైంలో పక్కకి వెళ్ళడం ఏంటి? నెక్స్ట్ మనల్ని పిలిస్తే అప్పుడు ఇక్కడ యాబ్సెంట్ అవుతాం కదా, రిజిస్టర్కి డౌట్ వస్తుంది. రెండు మాటలు ధరణి, ప్లీజ్. మాట్లాడడానికి ఇదే టైం ధీరజ్, నువ్వు సైలెంట్గా ఉండు. నెక్స్ట్ ఎవరున్నారు? ధరణి ప్లీజ్, నా త్వర. ధీరజ్, ధీరజ్ ఇప్పుడేం మాట్లాడాలి? అంత అర్జెంట్ ఏముంది? అటుపక్క మన పేర్లు పిలుస్తారేమో. ధరణి, ధీరజ్. పద. అది కాదు ధరణి, నీకు విషయం చెప్పాలి. అది చెప్పిన తర్వాతే మన పెళ్లి జరగాలి. అసలు నేను ఇప్పుడేంటి ధీరజ్? ఒక పక్క అమ్మకి డౌట్గా ఉంది, ఇప్పటికే నాకు చాలా కష్టంగా ఉంది, లోపల చాలా భయంగానూ ఉంది. నువ్వు ఈ టైంలో నన్ను టెన్షన్ పెట్టడం ఏంటి? అవతల వాళ్ళు పిలుస్తున్నారు. మరో పక్క ఎవరికైనా మన విషయం తెలిస్తే ఎవరైనా వచ్చి అడ్డుపడతారేమోనన్న భయం. నువ్వేమో అది కాదు ధరణి, ఇది కాదు ధరణి అంటే ఎలా ధీరజ్? అది కాదు ధరణి, నువ్వు అనుకున్నట్టు నేను మంచోడిని కాదు. నా గురించి నీకు పూర్తిగా చెప్పాలి. నేనెంతో దుర్మార్గుణ్ణో. ధరణి, ధీరజ్. మనల్ని పిలుస్తున్నారు. పద ధీరజ్, పద ప్లీజ్. సరే. ఎక్కడికి వెళ్ళారమ్మా? ఎన్నిసార్లు పిలవాలి? మాకింకా పనులు లేవనుకుంటున్నారా? మీలాంటి పెళ్ళిళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. ధరణి, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు వీడు ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి వచ్చారా? అది వీణ్ణి, ఈ పాపాత్ముణ్ణి, ఈ స్కౌండ్రల్ని. పైగా ఈ విషయం నా దగ్గర దాచి దొంగతనంగా ఇలా రావడానికి నీకు మనసెలా వచ్చింది? చాలా పెద్ద తప్పు చేయడానికి సిద్ధపడ్డావు ధరణి. ఇది కరెక్ట్ కాదు. నాన్న ఒప్పుకుంటారా? ప్రతాప్ గారైనా ఇష్టపడతారా? ఏం ప్రమాదం వచ్చిందని ఇలా చాటుమాటుగా వచ్చి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడకు. మేమెందుకు వీడితో పెళ్ళొద్దన్నావో నీకు అర్థం కాలేదా? నా నెత్తి నోరు కొట్టుకుని చెప్పానే, వీడు వీళ్ళమ్మ మంచోళ్ళు కాదని. వాళ్ళ స్వార్థంతోనే నీ గొంతు కోద్దామని చూస్తున్నారు. నా మాటలేవి నీకు తలకెక్కలేదా? వినిపించుకోదలుచుకోలేదా? వీడి మాయ మాటలు నమ్మి వీడి ప్రేమ వల్ల పడి నీ బతుకుని నువ్వే ఊబిలోకి నెట్టాలనుకుంటున్నావా? వాళ్ళ పాపాల సంగతి నీకు తెలీదు. వాళ్ళ కుట్రలు కుతంత్రాలు నీకు తెలియవు. వీళ్ళు నా జీవితాన్ని నాశనం చేశారు. మనం ఎవరికి వాళ్ళం దూరంగా బతకడానికి కారణం కూడా వీళ్లే. అలాంటి వాడితో నువ్వు జీవితం పంచుకోవాలనుకుంటున్నావా? తప్పు ధరణి, చాలా తప్పు. నీ జీవితం నువ్వే బలిపీఠం ఎక్కించుకుంటుంటే కన్న తల్లిగా నేను చూస్తూ ఊరుకోను. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నువ్వు వీడితో తాళి కట్టించుకుంటే నేను ఉరితాడు చూసుకోవాల్సి వస్తుంది. వీడితో పెళ్లి జరిగి నా కూతురి జీవితం నా కళ్ళెదురుగా నాశనం అవుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావు? ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. సార్, ఈ పెళ్లి క్యాన్సిల్.
వీడేదో మాయ మాటలు చెప్పి నా బిడ్డని మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎవర్రా ఈ పెళ్లికి సాక్షి సంతకాలు పెట్టడానికి వచ్చింది? ఎవరు? సార్, ఈ పెళ్లికి నేను అబ్జెక్షన్ చెప్తున్నాను. రా. చూడు ధరణి, ఈ విషయాన్ని ఇక్కడ నలుగురిలో పెద్ద చేయకు. అది నీకే మంచిది కాదు. కన్న తల్లిగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు మొండికేస్తే నేను తెగబడాల్సి వస్తుంది. కూతురువని కూడా చూడను. ఆ తర్వాత ఏం జరిగినా నేను బాధ్యురాల్ని కాదు. నువ్వు వీడిని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటే నేను ఊరుకోను. పద. ధరణి, జనని కాల్ చేస్తుందేంటి? హలో సార్, ఏమైంది సార్? మీరెవరు కంగారు పడకండి, కొంచెం దూరంగా ఉండండి, గాలాడాలి. నేను డాక్టర్ని. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మీకేం కాలేదు, కంగారు పడకండి. ఏం కాలేదు సార్. మీకు ఇలా ఫిట్స్ రావడం ఫస్ట్ టైమా? లేదు సార్, కొన్నేళ్ల నుంచి వస్తూనే ఉంది. అలాగా? మరి అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇలాంటి సిమ్టమ్స్ కనబడగానే టాబ్లెట్స్ వేసుకోవాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాటిని క్యారీ చేయాలి కదా. మీరు ఇలా ఒంటరిగా వెళ్తే ప్రమాదం కదండి. చుట్టూ జనాలు లేకపోతే మీ పరిస్థితి ఏంటి? సరే, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. నోట్ ప్యాడ్లో నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను. మీరు ఉదయం సాయంత్రం వేసుకోండి. తీసుకోండి. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళొద్దు. టేక్ కేర్. థ్యాంక్స్ సార్, నా లైఫ్ని కాపాడారు. టేక్ కేర్. దేవుడే అయిన రూపంలో వచ్చి నన్ను బ్రతికించాడు. లేకపోతే ఈ పాటికి పైకి వెళ్ళిపోయేవాడిని. ఈ పెద్ద ఆయన ఎక్కడో చూసినట్టుందే.
మీరు వ్యాలెట్ పడేసుకున్నారు సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఒక్క నిమిషం సార్. మీ పర్సులో మీతో పాటున్న పెద్ద ఆయన ఎవరు సార్? మా నాన్నగారు సంవత్సర క్రితం చనిపోయారు. ఎనీహౌ థ్యాంక్ యూ. సార్ మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. చెప్పండి. మీ నాన్నగారు చనిపోలేదు సార్, చంపబడ్డారు. కన్న తండ్రిని చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? చూడు,